హాయ్ యువర్స్ వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేషన్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే భగవత్ కేసరి మూవీ అయితే చూసాను. ఫ్రెండ్స్, మూవీ ఎలా అనిపించింది అండ్ మూవీ స్టోరీ ఏంటి అండ్ మూవీ వర్తా లేదా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇంకా మూవీ స్టోరీ విషయానికి వస్తే మన హీరో అయితే జైల్లో ఉంటాడు స్టార్టింగ్లో అయితే. అండ్ జైలు నుండి బయటకు వస్తాడు. అండ్ బయటకు వచ్చిన తర్వాత మన శ్రీలీలాకి మన హీరోకి సంబంధం ఏంటి అండ్ విల్లన్కి మన హీరోకి సంబంధం ఏంటి అండ్ వాళ్ళ మధ్య గొడవ ఏంటి, అసలు హీరో ఫ్లాష్ బ్యాక్ ఏంటి, ఇదే మూవీ అయితే స్టోరీ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, స్టోరీ అయితే ఇంకేం లేదు. బట్ మనకు మూవీ ఎలా ఉంది ఓవరాల్గా అని చెప్పాలంటే బోలో జుబా కేసరి అండ్ జై బాలయ్య అంతే. మూవీలో అయితే ఏం లేదు బ్రో. ఇది ఎందుకు అంటున్నానంటే ఫర్దర్ డీటెయిల్స్లో అయితే నేను చెప్తాను. ఇంకా పాజిటివ్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్లో కొన్ని ఎలిమెంట్స్ అయితే బాగున్నాయి ఫ్రెండ్స్. కొన్ని హీరోయిన్ సీన్స్ నేను చెప్పలేను అవి. అండ్ హీరో యాక్షన్ అండ్ మనకి మెయిన్ పాయింట్ ఏంటంటే స్టోరీ ఫస్ట్ హాఫ్లో అయితే కొంచెం బిల్డప్ అవుతుంది. ఓకే, ఒక రిలేషన్షిప్ గార్డెన్కి మన శ్రీలీలకి మధ్య, సో కొంచెం స్టోరీ బిల్డప్ అవుతుంది. అండ్ మనకి కొంచెం లవ్ ట్రాక్ కూడా చూపిస్తారు. బట్ నాకైతే సాడ్ న్యూస్ ఏంటంటే అనిల్ రావిపూడి కామెడీ మ్యాజిక్ అయితే మిస్ అయిపోయింది మూవీలో అయితే అనిపించింది. ఫస్ట్ హాఫ్లో కొంచెం కొన్ని ఎలిమెంట్స్ మాత్రమే బాగున్నాయి. బట్ ఓవరాల్గా అయితే అస్సలకి ఏం నచ్చలేదు. అండ్ నాకు ఇంటర్వెల్ బ్యాంక్ ఫైట్ అయితే సూపర్గా నచ్చింది ఫ్రెండ్స్. ఎందుకంటే అదే హైలైట్. లైక్ క్లైమాక్స్ ఫైట్ కూడా మీకు అస్సలు నచ్చదు. బట్ ఇంటర్వెల్ బ్యాంక్ ఫైట్ అయితే నిజంగా చాలా బాగుంది. అదొక్కటే నాకు హైలైట్ అనిపించింది సినిమాలో అయితే. అండ్ ఇంకో పాజిటివ్ విషయం ఏంటంటే మన హీరో అయితే ఒక ఇంటికి పోయి వార్నింగ్ అయితే ఇస్తాడు. అక్కడైతే స్టోరీ చెప్తాడు. సో ఆ స్టోరీ అయితే చాలా బాగుంది. అండ్ తమనన్న మ్యూజిక్ కూడా అక్కడ సూట్ అయింది. అండ్ తమనన్న మ్యూజిక్ మనకి ఈ సినిమాలో అయితే ఎక్కడ ఏమనిపించదు, కొన్ని దగ్గరలో మాత్రమే. అండ్ మనకు సెకండ్ హాఫ్లో టర్న్ అండ్ సీన్లో కొంచెం అక్కడ వస్తుంది. అండ్ మళ్ళీ విలన్కి పోయి వార్నింగ్ ఇస్తాడు తన బిల్డింగ్లో, అక్కడ కొంచెం తమనన్న మ్యూజిక్ మాత్రమే బాగుంది. కానీ ఇక్కడ తమనన్న మ్యూజిక్ ఓకే, ఇక్కడ వర్త్ ఇట్ అన్న బాగా ఇచ్చాడు అన్న ఎలివేషన్ ఏం రాలేదు. అఖండాలు అయితే దుమ్ము దులిపేశాడు. ఆ ఎలివేషన్ ఇచ్చినా బాగుండేది అనిపించింది సినిమాలో అయితే. బట్ అక్కడెక్కడ ఎలివేషన్ అనేది తమనన్న ఇవ్వలేదు. కొన్ని దగ్గర మాత్రమే బాగుంది. అండ్ అనిల్ రావిపూడి మ్యాజిక్ కూడా పనిచేయలేదు. కామెడీ సెకండ్ హాఫ్లో అయితే పరమ చెత్తగా ఉంది. నాకెందుకు అసలుకి అంతే బాగా అనిపించలేదు. అండ్ ఇంకో విషయం ఏంటంటే కామెడీ విషయం ఏంటంటే మనకు లాస్ట్ క్లైమాక్స్లో అసలు బ్లాక్ వీడియో ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు శ్రీలీల మధ్యలో. అసలు శ్రీలీలకి బ్లాక్ వీడియోకి ఏమైనా సంబంధం ఉందా, దగ్గర సంబంధం అనిపించింది. అలా ఉంది. అసలు ఏమనిపించిందో నాకేం అర్థం కాలేదు. సెకండ్ హాఫ్ మీకు 20 నిమిషాల్లో అర్థమైపోద్ది. ఓకే, సినిమా ఇది, ఓకే ఈ మీద నడుస్తుంది, ఓకే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. సో మీరు ఒక ఎక్స్పెక్టేషన్లో వచ్చేస్తారు. సో మీరు అనిల్ రావిపూడి అన్న మ్యాజిక్ ఉంటుంది, కామెడీ ఉంటుంది అని కూర్చొని ఉంటారు. లేకపోతే లాస్ట్ క్లైమాక్స్ సీను సూపర్ ఉంటుంది అని ఒక ఎలివేషన్లో ఉంటారైతే. బట్ ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తున్నాను ఫ్రెండ్స్, అదేముండదు. 20 నిమిషాలు స్టోరీ అయిపోద్ది, బ్యాక్ స్టోరీ. దాని తర్వాత ఏముండదు. ఓన్లీ విలన్ హీరో అంతే. వీళ్ళిద్దరి మధ్య క్లాషెస్ తప్ప ఏముండదు అంతే సినిమా అయితే. అండ్ లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ కూడా నాకు అంతేం నచ్చలేదు. అంతే ఫ్రెండ్స్, నాకైతే నా జెన్యున్ రివ్యూ అయితే మీ ముందుకు పెడుతున్నాను. సో ఓవరాల్గా మూవీ చూడాలా చూడకూడదా అంటే 100, 150 ఇంతలో మీ బడ్జెట్ ఉంటే ఓకే, నేను బాలయ్య ఫ్యాన్ని, బాలయ్య సినిమా చూస్తా, ఫస్ట్ హాఫ్ బాగుంది అంటున్నాడు, ఫస్ట్ హాఫ్ కోసమైనా పోతా అంటే పోండి ఫ్రెండ్స్. నేనైతే 280 రూపాయలు పెట్టుకొని పోయాను. అండ్ అది కూడా మార్నింగ్ షోకి పోయాను. సో ఫస్ట్ రివ్యూ ఇవ్వాలి, ఓకే అందరికి చెప్పాలి అని. అందుకోసం నాకైతే ఆ మనీ వర్త్ కాదనిపిస్తుంది. అంతే ఫ్రెండ్స్. ఇలాంటి జెన్యున్ రివ్యూస్ కోసం అండ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఎక్సైటింగ్ రివ్యూస్ అండ్ అప్డేట్స్తో కలుస్తాను. టేక్ కేర్, బాయ్ బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్. Inside lane, missing exits, glued to the pavement. Between the lines, I keep my gaze straight ahead as the last stop flies by.